డిక్షనరీ స్కిల్స్లో నెక్స్ట్ స్పెషల్ ఫంక్షన్ డిక్షనరీస్ అని ఉంటాయి. వీటిల్లో థిసారస్ అనేది ఒకటి. అంటే ఈ డిక్షనరీలో ఏముంటాయంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే వేరే పదాలు సినానిమ్స్, వ్యతిరేక పదాలు యాంటోనిమ్స్ ఇట్లాంటివి ఉంటాయి. వాటిని థిసారస్ అంటారు. వీటిలో ఆక్స్ఫోర్డ్ థిసారస్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఒకటి. ఎటిమోలాజికల్ డిక్షనరీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్స్ హిస్టారికల్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ వర్డ్స్. ఈ ఎటిమోలాజికల్ డిక్షనరీలో ఒక వర్డ్ యొక్క ఆరిజిన్, పుట్టుక ఎలా జరిగింది, ఎక్కడ అనే దాని యొక్క చరిత్ర మొత్తం ఆ డిక్షనరీలో ఉంటుంది. పదాల గురించిన చరిత్ర దాంట్లో ఉంటుంది. అండ్ ఎటిమోలాజీ డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్లా కొన్ని పేర్లు ఉంటాయన్నమాట. తర్వాత రైమింగ్ డిక్షనరీ. ఈ రైమింగ్ డిక్షనరీలో పదాలన్నీ రైమింగ్ వర్డ్స్ ఉంటాయి. ఎక్కువగా పొయిటిక్గా వీటిల్లో ఎక్కువ అట్లాంటి పదాలు ఉంటాయి. నెక్స్ట్ విజువల్ డిక్షనరీ. ఈ డిక్షనరీలో వర్డ్స్తో పాటుగా పిక్చర్స్ కూడా, బొమ్మలు కూడా ఉంటాయి. అట్లాంటి డిక్షనరీలు కూడా ఉంటాయి. తర్వాత స్లాంగ్ ఆర్ ఇడియం డిక్షనరీ. ఇది ఎలా ఉంటుందంటే ఒక పదాన్ని ఎలా పలకాలి, ఇన్ఫార్మల్గా అయితే ఎలా, ఫార్మల్గా అయితే ఎలా, ఆ పదాన్ని ఫ్రేజ్గా మార్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ని ఈ డిక్షనరీలో చూడొచ్చు. తర్వాత ప్రొనౌన్సియేషన్ డిక్షనరీ. అంటే ఒక పదాన్ని ఎలా పలకాలి అని ఉచ్చారణ సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ డిక్షనరీలో ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చి సబ్జెక్ట్ స్పెసిఫిక్ డిక్షనరీస్ అని ఉంటాయి. అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి స్పెసిఫిక్గా డిక్షనరీలు ఉంటాయి. మెడికల్ డిక్షనరీ ఇదంతా డాక్టర్కి సంబంధించి హెల్త్, అనాటమీ, క్లినికల్ టర్మ్స్ సంబంధించిన పదాలతో కూడిన డిక్షనరీ ఇవి. ఆక్స్ఫోర్డ్ కన్సైజ్ మెడికల్ డిక్షనరీ అనేది ఒకటి ఉంటుంది. అలాగే లీగల్ డిక్షనరీ అంటే లాస్, కోర్టు టర్మ్స్, లీగల్ కాన్సెప్ట్స్ వీటి గురించి వివరించే డిక్షనరీ కొన్ని ఉంటాయి. టెక్నికల్ సైంటిఫిక్ డిక్షనరీ. ఇది ఎట్లా ఉంటుందంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ వాళ్ళకి పనికొచ్చే వర్డ్స్తో కూడిన డిక్షనరీ. ఇట్లా డిక్షనరీస్లో సబ్జెక్టు వైజ్గా రకరకాలు వేరే వేరే కాన్సెప్ట్స్తో డిక్షనరీలు అందుబాటులో ఉంటాయి. ఎవరికి ఏ డిక్షనరీ అవసరం అనుకుంటే దాన్ని ఫాలో అవడం ద్వారా వాళ్ళ యొక్క పద సంపదను పెంచుకుంటారు.